రివర్స్ నెవర్ ఫ్లో ఇన్ రివర్స్ అంటారు, తెలుసా మీకు? రివర్స్ అంటే నదులు, రివర్స్ అంటే వెనక్కి. అంటే నదులు ఎప్పుడు వెనక్కి ప్రవహించవు, ముందుకే వెళ్తాయి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అని చెప్పడానికి ఇన్స్పిరేషన్ కోసం ఈ న్యాచురల్ ఎగ్జాంపుల్ని వాడతారు. చెప్పడం తేలికే, కానీ లైఫ్లో ఇలాంటి స్పిరిట్ని, మోటివేషన్ని ఆచరించడం, పాటించడం, చేతల్లో చూపించడం ఎంత కష్టం. మనలో చాలామంది చాలా రకాల సవాళ్ళు, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఆర్థికపరమైన సవాళ్ళు కావచ్చు, పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, మానసికపరమైన సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా ఏవైనా అయి ఉండొచ్చు. రకరకాల సమస్యలు ఉంటాయి కదా. చాలామంది ఈ లైఫ్ ఇంతే అని నిరాశపడడం, మాట్లాడడం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మనలో చాలామంది కూడా అనిపిస్తూ ఉంటుండొచ్చు. కానీ నేను చెప్పే ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక మనిషి నిఖార్సుగా నిలబడితే ఎన్ని అపజయాలు ఎదురైనా కానీ గట్టిగా తేల్చుకుంటా అన్నట్టుగా స్పిరిటెడ్గా ఎదురు నిలబడితే అపజయాలైనా ఎలా తల ఉంచుతాయి, సక్సెస్ ఎలా వచ్చి తీరుతుంది అనేది నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్తో చెప్పబోతున్నా. నేను చెప్పే పేరు మనలో చాలామందికి, 300 పైగా మందికి తెలిసిన పేరే. మనం వాడుతూ ఉంటాం, మనం చెబుతూ ఉంటాం ఆ మాట, కానీ ఆ సక్సెస్ స్టోరీ మాత్రం మనలో చాలామందికి తెలిసి ఉంటుంది. మరి ఆ స్టోరీ ఏంటో చూడండి. అసలు ఇన్స్పిరేషన్ అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంతటి అద్భుతాలు చేయొచ్చో మనం ఆధారాలతో సహా చూద్దాం. ఇది కీ టాక్స్ స్పెషల్. ఒక చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా కానీ చాలామంది దాన్ని తీసుకోలేరు, డిప్రెస్ అవుతూ ఉంటారు. నాకు సపోర్ట్ లేదనో, లేదంటే ఫలానా వాళ్ళు దెబ్బతీశారనో, ఎంత అటెంప్ట్ పెట్టినా కానీ ఇలాగే జరుగుతుంది అనో నీరసపడుతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు కదా. కానీ అలాంటి వాళ్ళు నేను చెప్పే స్టోరీ చూస్తే కనుక, అవునా, ఫైటింగ్ స్పిరిట్ అంటే ఇలా ఉంటుందా, ఇంతలా నిలబడతారా ఎదురొడ్డి అని ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతకు మించి ఇన్స్పిరేషన్ ఇంజెక్షన్తో ఎక్కించినట్టుగా మనకి ఉత్సాహం వచ్చి తీరుతుంది, పొంగి పొరులుతుంది. ఇంతకీ నేను చెప్పేది ఎవరి స్టోరీ? హోండా తెలుసు కదా. మనలో చాలామంది హోండా బైక్స్ వాడుతుంటాం, హోండా కార్లు వాడుతుంటాం. హోండా అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ బ్రాండ్ కదా. మోస్ట్ రిలయబుల్ అని చెప్తాం, స్మూత్గా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఏళ్ల తరబడి వాడొచ్చు అనే ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది కదా. మరి ఆ హోండా పుట్టుక వెనుక ఎంత సంఘర్షణ ఉందో, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో తెలిస్తే మాత్రం వారిని మానవ మాతృడు తట్టుకోలేడు. ఇలాంటివన్నీ ఒక మనిషి వల్ల కాదు ఇలాంటివన్నీ అని అనిపించి తీరుతుంది. ఇంతకీ ఆ హోండాని ఇన్వెంట్ చేసింది ఎవరు? సోయిచిరో హోండా, ఫౌండర్ ఆఫ్ హోండా. అతను ఏం చేసేవారు ఈ సోయిచిరో హోండా? సోయిచిరోకి ముందు నుంచి ఆటోమొబైల్స్ అన్న, ఇంజన్ పనితీరు లాంటి విషయాల మీద పరిశోధనలు చేయడం అన్న యమ ఇంట్రెస్ట్. ఎప్పుడు ఇదంతా? దాదాపు 100 ఏళ్ల కిందట, 1930sలో. అప్పట్లో జపాన్లో టయోటా లాంటి బ్రాండ్లు ఆల్రెడీ ఉన్నాయి. వాటికి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ మీద వర్క్ చేస్తూ సోయిచిరో హోండా ఒక పిస్టన్ రింగ్స్ అనే ఇంజన్ మెకానిజంని తయారు చేసి ఇదిగో ఈ మెకానిజంని వాడితే గనక ఇంజన్ త్వరగా వేడెక్కదు, దానివల్ల వెహికల్ రన్నింగ్ కెపాసిటీ, ఎబిలిటీ పెరుగుతాయి అని టయోటాకి ప్రపోజ్ చేశాడు. అప్పటికే తన సొంత బ్రాండ్ టొకాయ్ సేకి అనే పేరుతో హోండా పనిచేస్తూ ఉన్నారు. ఈ పిస్టన్ రింగ్స్ మోడల్ని టయోటా చూసి, పోవాయి నువ్వు చెప్పొచ్చావా, ఎక్కడి నుంచో లింగులింగమంటూ వచ్చావు, దీంట్లో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి అని ఆ పిస్టన్ రింగ్స్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ని చూపించి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే నిరాశపడకుండా సోయిచిరో మళ్ళీ పరిశోధనలు చేసి దాని బెటర్మెంట్ కోసం ఏళ్ల తరబడి వర్క్ చేసి అదే టయోటాని మెప్పించారు. ఇది తొలి సక్సెస్ అనుకుంటే, ఆ తర్వాత వచ్చింది అసలు ఛాలెంజ్. ఆల్రెడీ టయోటా ఒప్పుకుంది ఈ టొకాయ్ సేకి బ్రాండ్తో ఒక ఇండస్ట్రీని పెట్టి ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్న టైంలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అమెరికా బాంబింగ్ చేసింది కదా. ఆ బాంబుల ప్రభావానికి ఈ సోయిచిరో ఇండస్ట్రీ కాస్త కుప్పకూలి ధ్వంసమైపోయింది. అంటే ఇన్వెన్షన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయినా సరే కాలు చెయ్యకూడదు తీసుకుని మళ్ళీ ఫ్యాక్టరీని రీఎస్టాబ్లిష్ చేశాడు సోయిచిరో. చేసిన తర్వాత ఈసారి భూకంపం వచ్చింది. జపాన్ అంటే భూకంపాల దేశం కదా, ఎక్కువ ద్వీపాలు ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి భూకంపం వచ్చి కొన్ని నెలలకే మళ్ళీ ఇండస్ట్రీ నేలమట్టమైంది. మామూలుగా ఎవరన్నా అయితే తట్టుకోగలరా? ప్రపంచ యుద్ధం రావటం ఏంటి, ఫ్యాక్టరీ కూలిపోవటం ఏంటి? ఫ్యాక్టరీ కూలిపోయిన ఫ్యాక్టరీని మళ్ళీ కడితే భూకంపం వచ్చి మళ్ళా కూలదోయటం ఏంటి? అయినా సరే ఈసారి మిగిలిన ఆస్తిపాస్తులన్నీ అమ్మి మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పి చిన్న సైజు ఇండస్ట్రీని మళ్ళీ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్దాము అంటే
ఆర్థిక పరిస్థితి సహకరించట్లా, ఎటు చూసినా కానీ రెండవ ప్రపంచ యుద్ధం మిగిల్చిన బీభత్సమే కనబడతా ఉంది. సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయారు. పైగా జపాన్కి ఆర్థికంగా ఇంధనపరంగా చాలా ఛాలెంజెస్ ఉండేసరికి ఆ సవాళ్లలోంచి ఆపర్చునిటీ వెతుక్కున్నారు సోయిచిరో. ఎలాగో తెలుసా, తీర ప్రాంతం ఉంది, సరుకు రవాణా మళ్ళీ మొదలైంది. కానీ ఆ సరుకుని రవాణా చేసేందుకు వెహికల్స్ కొరత ఉంది, ఫ్యూయల్ లేదు, ఇంపోర్ట్స్ మీద ఆధారపడాలి, ఆర్థికంగా శక్తి లేదు జపాన్కి. మరి ఇలాంటప్పుడు బ్యాటరీతో నడిచే సైకిళ్ళని ఇన్వెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని రెగ్యులర్ సైకిళ్ళకే ఒక జనరేటర్ లాంటి యంత్రాన్ని ఆవిష్కరించి తగిలించేసరికి తొక్కకుండా చాలా వేగంగా వెళ్ళిపోయే సైకిల్ని సోయిచిరో క్రియేట్ చేయగలిగారు. క్రియేట్ చేస్తే జపాన్లో ఆ సైకిల్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ ఖరీదుతో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది, దీన్ని కామన్ మ్యాన్ కూడా వాడొచ్చు అనే చర్చ మొదలైంది. చిన్నగా బజ్ క్రియేట్ అయింది. బజ్ క్రియేట్ అయ్యేసరికి ఆ మార్కెట్ని ఎలాగ క్యాప్చర్ చేయొచ్చు అని ఆలోచించాడు సోయిచిరో. ఆలోచించి 18,000 సైకిల్ షాపులకి, జపాన్లో ఉన్న 18,000 సైకిల్ షాపులకి ఓపెన్ లెటర్ రాసేట. ఏంటి, నేను జనరేటర్ అమర్చిన సైకిల్ని తయారు చేశాను, మీరు అందరూ వాడుతూ ఉన్నారు కదా, ఇంతకంటే బెటర్గా చేయొచ్చు, మీరు తలా కాస్త ఫండ్ చేశారంటే మనం కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు అనేది ఆ లెటర్ సారాంశం. 18,000 లెటర్లు రాస్తే అందులో 5,000 మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము సాయం చేస్తాం నీకు అని ఫైనాన్షియల్గా ఫండింగ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ ఎఫెక్ట్తో మొట్టమొదటిసారిగా సోయిచిరో ఒక బైక్ని తయారు చేశారు. దానికి తన పేరే పెట్టి హోండా పేరుతో దాన్ని మార్కెట్లోకి వదిలేసరికి ఆల్రెడీ అప్పటికే సైకిల్లో సక్సెస్ ఉంది కదా. ఈ మోటార్ సైకిల్ చూసి, దీని హార్స్ పవర్ చూసి, దీని ఎబిలిటీ చూసి జపాన్ కళ్ళగద్దుకుంది. ఆ తర్వాత ఆసియా దేశాలన్నీ హోండాని హక్కును చేర్చుకోవడం మొదలైనవి. హోండా ఎస్టాబ్లిష్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదంతా జరిగే నాటికి ఎర్లీ 70s వచ్చేసింది. ఈ టైంలో ఎక్స్పాండ్ చేయాలి అనే ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్న టైంలో గల్ఫ్ క్రైసిస్తో అమెరికాలో ఆయిల్ సంక్షోభం వచ్చింది. దానికి కంటిన్యూషన్గా ఇరాన్ రెవల్యూషన్ వచ్చి అమెరికాతో వ్యాపార వాణిజ్య సంబంధాలు, చమురు ఎక్స్పోర్ట్స్ అనేవి ఎఫెక్ట్ అయినాయి. అలాంటి టైంలో బైకుల నుంచి కారుల్లోకి హోండా ఎంటర్ అయ్యారు. ఫ్యూల్ ఎఫెక్టివ్ కార్ మోడల్ అని చెప్పి హోండా సివిక్ని ఇన్వెంట్ చేసింది ఆ టైంలోనే. అమెరికాలో అసలే ఆయిల్ క్రైసిస్ ఉంది, హోండా కాస్ట్ ఎఫెక్టివ్ మోడలు, పైగా ఫ్యూయల్ కూడా తక్కువ తాగుతుంది అనేసరికి ఇమ్మీడియట్గా సక్సెస్ అయిపోయింది. నార్త్ అమెరికాలో అప్పటి వరకు యూరోపియన్ కార్ల డామినేషన్ నడుస్తూ ఉంటే ఒక ఏషియన్ బ్రాండ్ హోండా వచ్చి ఆ బ్రాండ్లకి పోటీ ఇవ్వడమే కాదు, డామినేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పటికీ నార్త్ అమెరికాలోను, ఏషియాలోను లీడింగ్ బ్రాండ్స్ ఏవి అంటే ఖచ్చితంగా అందులో హోండా పేరు ఉండి తీరాల్సిందే. అలా మొదలైన సక్సెస్ స్టోరీ గత 50 ఏళ్ళుగా నిరంతరంగా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకోసమే మోటార్ ఇండస్ట్రీలో కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్లో కానీ, లైఫ్లో కానీ ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు వెనక్కి తగ్గారనుకోండి, ఇంకా చెప్పడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, సాధించడానికి ఇంకేం ఉండకపోవచ్చు. అదే ఎన్ని దెబ్బలు తగిలినా తేల్చుకుందాం అని ముందుకెళ్ళే ఆలోచన, గుండె ధైర్యం, క్లారిటీ అన్నిటికీ మించి అమెరికా విషయంలో చేసినట్టుగా, భూకంపం తర్వాత జపాన్లో అన్వేషించినట్టుగా అవకాశాలని ఒడిసి పట్టుకునే నేచర్ కూడా ఉందనుకోండి. అంటే స్పిరిట్ ప్లస్ ఆలోచన, ఈ రెండు ఉన్నాయనుకోండి, సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది అని చెప్పడానికి ఈ సోయిచిరో హోండా తిరుగులేని ఎగ్జాంపుల్ అన్నట్టు. మీకు తెలుసా, ఇప్పుడు హోండా ప్రతి సంవత్సరం 45 లక్షల నుంచి 50 లక్షల కార్లు వరల్డ్ వైడ్గా అమ్ముతూ ఉంది. వరల్డ్ వైడ్గా ఇప్పటికీ టాప్ 6, టాప్ 7 సెల్లింగ్ బ్రాండ్స్లో హోండా ఒకటి. అంటే ఈనాటి ఈ ప్రెస్టేజియస్ బ్రాండ్ వెనుక ఒక్కడి కష్టం, ఒక్కడి ఆలోచన, ఒక్కడి స్ట్రగుల్ ఉన్నాయన్నమాట. ఇలాంటివి చూసినప్పుడే మన కష్టాలు ఏ పాటివి, మనకి ఈ మాత్రం గుండె ధైర్యం ఉందా, ఇంత ఆలోచన మనం చేయగలమా అని ఏదో మూల అనిపించింది అనుకోండి, మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టే మన సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నట్టే. మీకేమనిపించింది సోయిచిరో స్టోరీ చూస్తే? ఎదురు దెబ్బలు తగిలినా ఎదురు తిరిగి నిలబడేవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనడానికి సోయిచిరో తిరుగులేని ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? ఛాలెంజెస్ ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెక్కి ఏడవటం కాదు, వెనక్కి తిరిగి చూసే ఆలోచన చేయకుండా ముందుకెళ్ళి ఫేస్ చేయండి అని చెప్పే ఇలాంటి స్పిరిటెడ్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, డిస్కస్ చేద్దాం.